హలో హలో, ఎప్పటి వరకు వస్తారు? ఆనంద్ సార్, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అదే సార్, అదే వర్క్ మీద ఉన్నాను సార్. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే సార్, వచ్చేస్తున్నాను సార్, ఇప్పుడే వచ్చేస్తున్నాను. సంధ్య, ఆనంద్ సార్ ఫోన్ చేశాడు, ఆఫీస్కి వెళ్తున్నాను. ఎన్ని గంటల వరకు వస్తారు? చెప్పలేం, అక్కడ వర్క్ని బట్టి చూసుకొని వచ్చేస్తాను తొందరగానే. ఓకేనా? ఒక్క నిమిషం, మీ ఏర్పాటు ఇంకోటి తీసుకొని వెళ్ళండి. తెలిసిపోయిందా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదే. అక్కడ మొత్తం నీట్ గా దులపండి. టీవీ మాత్రం జాగ్రత్త. అయ్యయ్యో, మీరు కింద పడ్డారా? ఇంకా నేను టీవీ కింద పడ్డదేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కింద పడకుండా ఏ పని పర్ఫెక్ట్ గా చేయడం రాదా మీకు? సంధ్య, కాఫీ. ఇదిగోండి, తీసుకోండి. కాఫీ అడిగితే కళ్ళద్దాలు ఇస్తున్నారండి. కాఫీ అక్కడ పెట్టి 10 నిమిషాలు అవుతుంది. కళ్ళద్దాలు పెట్టుకుంటే కనిపిస్తుంది అని కళ్ళద్దాలు తెచ్చిచ్చిన. ఏం సంధ్య, అన్నిటికీ గొడవలే. ఇప్పుడు ఈ గొడవ మానడానికి ఏం చేయాలనో చెప్పు. నేను ఏ 3 పదాలు అయితే వినాలనుకుంటున్నానో ఆ 3 పదాలు మీ నోటెంబడి వినాలి. ఓ, ఐ లవ్ యూ. అది కాదు, ఐ లైక్ యూ. నేనేది వినాలనుకుంటున్నానో ఆ పదాలు చెప్పండి. ఐ మిస్ యూ. నేను వినాలనుకుంటుందంటున్నా. సరే, తప్పంతా నాదే. అది అట్లా చెప్పండి. ఎందుకట్లా ఊకోక తప్పులు చేస్తారో తర్వాత నాదని ఒప్పుకుంటారు? మొదలు చేయకుండా ఉండొచ్చుగా. ఆలి అంటేనే భద్రకాళి, కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా. ఫ్రెండ్స్, తల్లితో పాటు భార్యకు కూడా గౌరవం ఇవ్వండి. ఎందుకంటే చిన్నప్పుడు తల్లి చందమామ చూపించేది, భార్యలు మాత్రం ప్రతిరోజు చుక్కలు చూపిస్తారు. అంతేగా. నేను అస్సలు ఊకోను, అస్సలు వదిలిపెట్టేదే లేదు. ఏమైంది? మరి వెనకాల ఇంటోళ్ళబ్బా నన్ను పట్టుకొని పిచ్చిదాన్ని అంటున్నారు. మైండ్ లేకుండా మాట్లాడతారంట. అసలు దమాక్ లేదా నీకని అంటున్నారు. అరే ఏంది? నువ్వు కూర్చో కూల్గా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మైండ్ మీదకి వెళ్ళి అన్ని తీసేసే. టెన్షన్ పడకు, అన్ని ఇట్లా మైండ్ మీదకి తీసుకోవద్దు సంధ్య. కూల్ అయిపోయినావా? ఇగో, ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ వెనకాల ఇంటోళ్ళకు ఈ విషయాలన్నీ ఎట్లా తెలిసినాయి? అది ఆలోచించాలి ఫస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.